ఇంకా సత్యం అయితే ఇంక మనోజ్ని ఆ వీడియోలో చూసిన తర్వాత ఇలా ఎన్ని తప్పులు చేస్తావురా నువ్వు అని చెప్పని, అప్పుడు చూస్తే 40 లక్షలు ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళిపోయావు, నీ కోసం మీ అమ్మ ఇంటి పత్రాలు కూడా తాకట్టు పెట్టి ఇంత చేసింది మీ ఇద్దరు అని చెప్పానంటే, ఇంకా బాలు అయితే నానా చూసావా అమ్మ సైలెంట్గా ఉంది అంటే వీడు చేసే వాటి అన్నిటికీ అమ్మకి తెలుసు అని చెప్పనని అంటుంది. ఇంకా రోహిణి అయితే మనోజ్ మొహం చూడలేక తను చేసిన మోసాన్ని అయితే ఇంకా అందరి ముందు పరువు అయితే నేను అనుకున్నానో నా తోడుకోడల దగ్గర ఆ పరువు మొత్తం తీసేసావు మనోజ్ అని చెప్పని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా బాలు అయితే ఈ ప్రభావతి అమ్మకు కూడా తెలుసు అంటే ఫస్ట్ ఏమో ప్రభావతి నాకు తెలియదు అని చెప్పని వాదిస్తుంది. ఆ తర్వాత ఏమో ఇంకా సత్యం అయితే ఇద్దరిని అదే పార్కులోకి గెంటేస్తాను నిజం చెప్పకపోతే అంటే, ఇంక ప్రభావతి అయితే నాకు తెలుసు జాబ్ పోయింది నేను జాబ్ చూసుకుంటానని చెప్పనని అన్నాడు అని చెప్పని అంటుంది. ఇంకా రోహిణి అయితే ఇంక తన ఫ్రెండ్తో మనోజ్ ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు అంటే, నువ్వు మనోజ్ చేసిన మోసం చిన్నదైతే నువ్వు చేసింది వాళ్ళందరిని ఒక పెద్ద మోసమే చేస్తున్నావు అని ఇంక రోహిణితో చెప్పేటప్పటికి, ఎంతైనా నేను మనోజ్ విషయంలో ఇలా తీసుకోలేకపోతున్నానని చెప్పని ఇంకా వెళ్తుంది. ఇంక మనోజ్ అయితే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి, రోహిణి ఫోన్ ఎత్తట్లేదు ఏమి అంటే, తను ఫోన్ లేదు తను స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పని అనడంతో ఇంకా మనోజ్కి అయితే చాలా కోపం వచ్చి, నా భార్యని అడగడానికి నువ్వెవర్రా అని చెప్పని బాలు షర్ట్ అయితే పట్టుకుంటాడు. ఇంకా బాలుకి అయితే చాలా కోపం వచ్చి చెయ్యి మెలేసి, నువ్వేంద్ర అసలుకి మొత్తానికి నాశనం చేసింది నువ్వే కదరా అని చెప్పనంటే, ఇంకా సత్యం అయితే ఇంకా ఆపుతారా అని చెప్పని అంటాడు.